Ready? 1, 2, 3. ఓకే, ఈ బ్యాగ్ ఏంటని ఆలోచించండి, చెప్పు స్టార్ట్. ఫస్ట్ ఇది చెప్పకంటే ముందు హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఓకే, ఈరోజు మేము మీషో హాల్ వీడియో తీద్దాం అనుకుంటున్నాం. అంటే అంతకుముందు ఒక వీడియోలో అయితే చెప్పినాము మీకు, మరి అంటే మనల్ని ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్ గురించి కొన్ని వీడియోస్ ఇస్తామని చెప్పేసి చెప్పినాం కదా. సో ఈరోజు మేము మీషో అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ 3 అంటే మేము మూడింట్లలో ఆన్లైన్ షాపింగ్ చేసినాం అన్నట్టు. సో మీకు చూపిద్దామని వచ్చినాము. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్లో మా లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఇంకా షాపింగ్, ఇంకా ఫ్యాషన్కి సంబంధించిన అంతా కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నాం. సో ఖచ్చితంగా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మేము దీంట్లో టోటల్గా కుర్తీస్, టీ షర్ట్స్, బ్లౌజ్ ఇవైతే అన్నీ ఉన్నాయి. అంటే అన్ని మిక్స్డ్ ఉన్నాయి. జ్యువెలరీ కూడా, జ్యువెలరీ, మినిమల్ జ్యువెలరీ తీసుకున్నాం. అది కూడా చూపిస్తాం. మీకు ఎవరికైనా నచ్చుంటే కనుక మేము ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం. అండ్ ఇక్కడ కోడ్ కూడా వీలైతే కోడ్ యాడ్ చేస్తాం. మీరు వెళ్ళి షాప్ చేయొచ్చు నచ్చితే. ఒకవేళ మేమైతే మాక్సిమం ఆనెస్ట్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాము, అంటే క్వాలిటీ వైజ్గా. సో అది మీకు బెటర్గా యూజ్ అవుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అమెజాన్లో తీసుకుని చూపిస్తాము. అమెజాన్లో ఒక 2 కొత్త సెట్స్ ఏమో ఉన్నాయి కాబట్టి ఇవి చూపిద్దాం. ఓకే, యాక్చువల్గా ఇవి మేము సేల్ నడుస్తున్నప్పుడు తీసుకున్నాం. యాక్చువల్లీ వీటికి 1200 ఏమో చూపించింది నార్మల్గా సేల్ లేనప్పుడు. సేల్ తర్వాత ఇది మాకు అరౌండ్ 700 వచ్చినట్టుంది. ఇది చాలా నచ్చింది మాకు ఇది. ఓకే, ఇది ఏమో ఈ మధ్యన అన్ని పర్పుల్, మెజెంటా, పింక్, బ్లూ ఇవే అవుతున్నాయి మాకు, అసలు ఎందుకో తెలీదు. ఇప్పుడు చూపించే దాంట్లో కూడా మాక్సిమం 2 కలర్స్ కొంచెం రిపీట్ అవుతా ఉంటాయి. ఓకే, ఇది టాప్, దుపట్టా. నెక్స్ట్ ఇది బాటమ్. యాక్చువల్గా మేము కొంచెం పెద్ద సైజ్ ఆర్డర్ పెట్టుకుంటాం, అందుకే కొంచెం స్టిచ్చింగ్ దగ్గర చాలా ఇబ్బంది అయింది. మాది ఎట్లా ఉంటుందంటే రేపు వేసుకుందాం అనుకున్నప్పుడు ఇవాళ స్టిచ్చింగ్కి పోతాం అన్నట్టు. అందుకే మీదకి వచ్చినాక అన్ని పనులు చేసుకుంటున్నాం. అది కరెక్ట్గా సైజ్ పెట్టేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. మేము కొంచెం ఒక సైజ్ పెద్దది తీసుకుంటాం ఖచ్చితంగా, ఎందుకైనా మంచిది, అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అని చెప్పేసి. సో ఇది బాటమ్. సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇంకో కలర్, అది పిస్తా గ్రీన్. సిల్వర్ షేడ్ వచ్చింది. సిల్వర్. ఇది టాప్ అండ్ ఇది బాటమ్. ట్రై చేసి చూపిస్తాం. పార్లర్గా వీడియో రన్ అవుతూ ఉంటుంది, చూడండి మీరు కూడా. అంటే చూసింది ఒకలాగా ఉంటుంది, మనం వేసుకునేది ఒకలాగా ఉంటుంది. కాబట్టి క్వాలిటీ వైజ్ అయితే చాలా బెటర్గా ఉంది. మేము అసలు అమెజాన్లో ఇంతవరకు ఫస్ట్ తీసుకున్న డ్రెస్సెస్ అంటే కుర్తీస్ అంటే ఇవే. నెక్స్ట్ ఇది దుపట్టా, చాలా క్లాసిక్గా కనిపిస్తుంది మనం ఇది వేసుకుంటే కనుక. చాలా అంటే చాలా క్లాసిక్గా ఉంటుంది. ఓకే, పార్లర్గా వీడియో రన్ అవుతూ ఉంటుంది, చూసుకుంటుండండి మీరు కూడా. ఓకే, నెక్స్ట్ ఇది టాప్ బ్లూ. యాక్చువల్గా మేము ఎప్పుడు తీసుకున్నా కూడా కొంచెం ప్లెయిన్లో తీసుకుంటాం, కానీ ఇది ఇట్లా ప్రింట్ వచ్చిన ఇంతవరకు ఈ మధ్య ట్రై చేస్తున్నాం. అంతకుముందు ఎప్పుడు వేయకపోయింది, ఎందుకో నచ్చుతున్నాయి. అంటే మా మీదకి ఫస్ట్ ఎట్లా కనిపిస్తాయో అని ఒక చిన్న డౌట్ ఉంటుండే. బట్ ఇది సూపర్ మీషోలో తీసుకున్నాం. ఇది మీషో ప్రింటెడ్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే ఇంతవరకు మాలాగా ప్లెయిన్ ప్రిఫర్ చేసి ప్రింట్ కొంచెం అంటే కొంచెం ఇష్టం లేనట్టు ఉంటే కనుక ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి యాక్చువల్గా ప్రింట్. ఓకే, ఇది చిన్నది ఆనియన్ కలర్. ఇది నాది. క్వాలిటీ మాత్రం సూపర్ ఎక్దమ్ ఉందండి. ఇది ప్రింట్. ఓకే, ఇవి యాక్చువల్గా ఈ 2 టాప్స్ కాంబోలో తీసుకున్నాము. 2 టాప్స్ ఇందాక చూపించిన 2 టాప్స్ 2 కాంబోలో తీసుకున్నాం. 576కి వచ్చేసినాయి 2 మనకి. రీసెంట్గా మీరు మన బ్లాగ్స్ని ఫాలో అవుతుంటే కనుక ఇది మీరు చూసే ఉంటారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ డ్రెస్. ఇది మాకు చూపిస్తాను. ఇది మా అక్క వాళ్ళ పాప శారీ ఫంక్షన్కి వేసుకున్నాను నేను. ఓకే, ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ కుర్తీ. అంటే టాప్, బాటమ్ అండ్ దుపట్టా కూడా వస్తుంది దీనికి. దీని ప్రైస్ చూసారు. అండ్ ఇది
ప్యాంట్ బాటమ్ వచ్చింది ఇట్లా. చాలా ఫ్రీగా ఉంది డ్రెస్ అయితే. దీనికి అసలు ఆల్టరేషన్ కూడా చేయించలేదు. ఈ ప్యాంట్కి అయితే 492 అరౌండ్ 500 అనుకోండి ఒక డ్రెస్కి. దుప్పట కొంచెం డిసప్పాయింట్ ఎక్కడైనా అంటే షార్ట్ ఉందని చెప్పేసి డిసప్పాయింట్ అయినా. బట్ ఇది మనం ఇంకోలాగా కూడా స్టైల్ చేసుకోవచ్చు, చూపిస్తా. బట్ అది కొంచెం స్టిఫ్ ఉంది. మాకు ఎక్కువ డిసప్పాయింట్ ఉందంటే ఈ దుప్పట విషయంలో. అంటే మనం ఈ డ్రెస్కి వేరే దుప్పటతో కూడా పే చేసుకోవచ్చు. మేబీ నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు చూపిస్తాం మీకు. ప్రజెంట్ ఆ రోజు మట్టి మాత్రం ఇదే వేసుకున్నాం. నెక్స్ట్ చిన్నది ఈ లావెండర్. ఈ మధ్య లావెండర్ ఎన్ని తీసుకుంటున్నాం మనకి తెలియకుండానే. లావెండర్ బ్లూ ఇవే లైట్ షేడ్స్కి దాకా ఇవే తీసుకుంటున్నాం ఎక్కువ. టాప్ వచ్చేసి ఇది బాటమ్ దుపట్ట. అంటే చిన్న చిన్న ఫంక్షన్కి అయితే ఇట్లాంటి డ్రెస్సులు సెట్ అవుతాయని చెప్పేసి మా ఒపీనియన్. అంటే మేము ఇలాగే తీసుకుంటాం. మీకు ఒకవేళ కొంచెం కొన్నిసార్లు ఆన్లైన్ షాపింగ్ అనేది బెస్ట్ అనిపిస్తుంది మాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ కూడా అంతే, మరి ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళే అంత ఎనర్జీ ఉండదండి. పద్ధతిగా. ఇంకా మేము నాసిక్ వెళ్ళినప్పుడు పంచవటి అండ్ ఎల్లోరా కేవ్స్కి వెళ్ళినప్పుడు నార్మల్ టాప్స్ తీసుకున్నాం. ఒకవేళ ఎవరైనా వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఓన్లీ టాప్స్ మాత్రం. ఇప్పటిదాకా బాటమ్ వేతో సహా చూపించినాము, ఒక 2 డ్రెస్సెస్ ఏమో. నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ టాప్స్. ఇది ప్రైస్ కూడా చూసి చెప్పండి. పింక్ 1 లేదు సారీ సింగిల్ తీసుకున్నాం. ఇది 300 టాప్. చూడండి ఎంత క్లాత్ అయితే అదిరిపోయిందండి. ఇది 10 on 10 ఇవ్వచ్చు ఈ క్లాత్ అయితే. అంటే ఆ బడ్జెట్లో మనము ఇంత మంచి టాప్ వచ్చిందంటే ఓకే. ఇది నాది పింక్ది. అండ్ నాది వచ్చేసి నెక్స్ట్ చిన్నది మస్టర్డ్ ఎల్లో. చాలా కుదిరింది దీంట్లో. ఇవి కొంచెం గ్లో వచ్చే కలర్స్. ఇది నాకు దానికంటే పర్సనల్గా ఇది ఎక్కువ నచ్చింది చెల్లెది. ఎందుకంటే వేసుకున్నప్పుడు దానికంటే ఇదే బాగా అనిపిస్తుంది. ఓకే సో దీనికి 300 సేమ్. ఇది ఇది చూపిద్దాం. ఇది ఎప్పుడు వేసుకున్నాం మనం? ఇది ఎల్లోరా కేవ్స్కి వెళ్ళినప్పుడు అండ్ ఒక శివుని టెంపుల్కి దర్శనం కోసం అని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ స్నానాలు చేసి వెళ్ళిపోయినప్పుడు హడావిడిగా ఉన్నప్పుడు ఇది మన బ్లాగ్స్ ఫాలో అవుతున్నాక. ఓకే ఇది నాది ఎల్లో. ఇది కొంచెం వైట్ ప్రింట్ వస్తుంది దీని మీద. ఓకే ఇక్కడ అనిపిస్తుంది వైట్ ప్రింట్. ఇది కూడా ప్లేనే. ఓకే ఇది కాంబో చేసుకున్నాం మనం. ఒకటి చిన్నది ఆరెంజ్ పెట్టేసేసాను సార్. ఆరెంజ్ ముందు అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఓకే 477. ఇవి 2 కాంబోలో తీసుకున్నాం. కాంబోలో తీసుకున్నప్పుడు అంటే ఈ రెండింటికి కలిపి 477 అంటే 480 వేసుకోండి. ఇక తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వేసుకున్న దాంట్లో కలిసిపోతుంది ఈ కలర్ అయితే. ఓకే ఇది టాప్ అండ్ బాటమ్ 2 వస్తాయి. నో దుపట్టా. అండ్ ఇది యాక్చువల్గా ఎప్పుడో తీసుకున్నాం కానీ ఇవి అసలు ఇంతవరకు ఆల్టరేషన్ చేయించలేదండి. ఇవి కాంబోనా? కాదు కదా, ఇది కాంబో. యాక్చువల్గా ఇందాక చూసింది ఇప్పుడు 2 సేమ్ ఉన్నాయి యాక్చువల్గా. ఇది ఉన్నాయి. ఓకే ఇది వైట్ ప్రింట్ వస్తుంది. సేమ్ కాకపోతే కంప్లీట్ కాటన్. ఇప్పుడు సమ్మర్ ఎసెన్షియల్స్ అని చెప్పచ్చు మేము తీసేది. ఎందుకంటే ఇప్పుడు చూపించిన దాంట్లో 1 2 3 4 ఇందులో కాటనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆలోచించకుండా తీసుకుంటే బెటర్. యూజ్ అవుతుంది చెప్పేసి నచ్చితేనే తీసుకోండి. దీంట్లో ఫోర్స్ ఏం లేదు. అండ్ ఇది నాది ఇది టాప్. అండ్ దీనికి వచ్చిన బాటమ్ అయితే ఇది కొంచెం లైన్స్ వచ్చింది. ఒకవేళ మీకు దుపట్టాతో పేర్ చేసుకోవాలనుకుంటే వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఒక కాటన్ దుపట్టా తీసుకొని మీరు పే చేసుకోవచ్చు. నెక్స్ట్ నాది వచ్చేసి మళ్ళీ లావెండర్. యాక్చువల్గా ఇది లావెండర్ కాదండి, పింకిష్. దీంట్లో అట్లా కలర్ కనిపిస్తుంది కానీ పింక్లో. టాప్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి యాక్చువల్లీ. ఇది బాటమ్ వేసుకుంటే బాగుంటుంది. ఇది ఓన్లీ టాప్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత చూసామా కాంబో కదా ఓన్లీ టాప్స్ వస్తాయి బడ్జెట్లో అని చెప్పేసి ఈ బడ్జెట్లో అనుకున్నా అని చెప్పిన. కానీ విత్ బాటమ్తో వచ్చింది. స్టైల్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. సో మనం ట్రై చేద్దాం. ఎంత దీనికి 674 కాంబోలో 674కి వచ్చేసింది మనకి. ఏంటి అండి అసలు అన్ని లావెండర్ అనేది తీసుకున్నాం అనిపిస్తుంది. ఇప్పుడు చూపించేది కూడా ఒక లావెండర్ కలరే. అది నేను తీసుకున్నా. అంటే చిన్ని అప్పుడు నాకేం వద్దురా అని అంటే నేను కొంచెం ఆర్డర్ పెట్టేసుకున్నా. ఓకే
కానీ ఇది కూడా స్టిచ్ చేయించాలి. ఇది తీసుకొని దగ్గర 2 months 3 months అవుతుంది. లేదు, ఎక్కువనే అవుతుంది. 4 or 5 months అవుతుంది. ఇంతవరకు ఆల్టరేషన్ చేయించలేదు. అట్లుంటుంది. ఎప్పుడంటే ఓవర్ సైజ్ వచ్చేసింది. దీన్ని ఏం చేయాలో కూడా అర్థమవుతుంది నాకు అసలు. మరి కట్ చేయించి స్టిచ్ చేయించాలా లేకపోతే నార్మల్గా స్టిచ్ చేయించి సరిపోతుంది. ఫస్ట్ మనం అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది, టైలర్ దగ్గరికి వెళ్తే. అండ్ ఇది ఓన్లీ టాప్ అండ్ దుపట్టా, థ్రెడ్ వర్క్ దుపట్టా వచ్చింది. కొంచెం ఈ విషయంలో నేను డిసప్పాయింట్ అయినా. ఏదైనా ఉందంటే ఇది ఫస్ట్ ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది అనుకోలేదు. ఓకే, ఇది దుపట్టా బాగుంది. ఇది ఓన్లీ టాప్ అండ్ దుపట్టా ఈ రెండింటి కలిపి 700 పడింది. నెక్స్ట్ ఏం చూద్దామంటే బ్లౌజెస్ చూద్దాం. కొన్ని తీసుకున్నాం బ్లౌజెస్, ఒక 4 to 5 తీసుకున్నాం అనుకుంటా. మీషోలో తీసుకున్నాము 4 to 5. సో ఫస్ట్ అది బ్లౌజెస్ ఫస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ తిరుగుతూ ఉండే, ఎట్లా వస్తాయో మళ్ళీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి. సో కొంచెం బడ్జెట్ అయినా తీసుకున్నాం బ్లౌజెస్. ఒకవేళ నేను ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది కదా మనకి ఎట్లా వస్తుంది దాని క్వాలిటీ అని చెప్పేసి. మేము తీసుకున్న దాంట్లో 3-4లో ఒక్కొక్కటి ఒకలా వచ్చినాయి. సో దానికి ఇప్పుడే మేము రివ్యూ ఇస్తాం, మీరు చూడండి. ఫస్ట్ చెప్పు. అయితే మేము ఎప్పుడు డ్రెస్సెస్ లేదంటే షర్ట్స్ తీసుకుంటుండే. కాకపోతే ఏంటంటే బ్లౌజులు ఫస్ట్ ఈ మధ్య స్టార్ట్ చేసినాము తీసుకోవడం. ముందు వరకు తీసుకోలేదు, అంటే ఎలా వస్తాయి మనకు ఫిట్ అయితే లేవో అన్నట్టుగా తీసుకోలేదు. కానీ ఈసారి మాత్రం ఆన్లైన్ ప్రిఫర్ చేస్తాం మేమైతే. సో చూద్దాం. ఫస్ట్ బ్లౌజ్ మా ఫేవరెట్. ఫస్ట్ ఇంప్రెషన్ పడిందంటే ఈ బ్లౌజెస్ దగ్గరనే మాకు. మీరు చూసుంటే కనుక మన లాంగ్ వీడియో అంటే 1.5 minute ఉంటుంది. ఇది రాస నీలవేళ అనే సాంగ్ ఉంటుంది కదా, మేము ఇక్కడ యాడ్ చేస్తాం చూడండి. ఆ బ్లౌజ్ ఇది మెరూన్ బ్లౌజ్ చాలా నచ్చింది మాకు. ఫస్ట్ ఇంప్రెషన్ పడిన తర్వాతనే మేము ఇంకా బ్లౌజ్ తీసుకున్నాం. ఓకే, అంతకుముందు కూడా మీషోలో ఒక శారీ తీసుకున్నాం. అది అంతకుముందు ఒక వీడియోలో అయితే చెప్పినాము. దానికి పే చేయడానికి మేము మ్యాచ్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాం బ్లౌజ్. చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ అయితే. అసలు దీంట్లో ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో మీకు లింక్ ఇస్తాం, కావాలంటే దాంట్లో చూడండి. అండ్ ఈ బ్లౌజ్కి ఎంత పడిందంటే 300 పడిందండి. 300 ఈ బ్లౌజ్ 300 పడుతుంది కదండి. మరి బయట స్టిచ్ చేయించినా అంతే పడుతుంది. తర్వాత ఆన్లైన్లో పెట్టుకుంటే ఇంకా కొంచెం తక్కువ వస్తుందని మేము చెప్పాలి. అవును. సో అందుకనేసి మేము డైరెక్ట్ రెడీమేడ్ తీసుకుంటున్నాం బ్లౌజెస్ అనేది. ఏదైనా మా సజెషన్ ఏంటంటే, అంటే మా ఒపీనియన్ చెప్తున్నామా, ఏదైనా హెవీ శారీ తీసుకున్నప్పుడు మాత్రం మనం మగ్గం వర్క్ స్టిచ్చింగ్ అట్లాంటివి ఏమైనా చేయించుకోవచ్చు. కానీ నార్మల్ శారీస్కి లేకపోతే కొంచెం యూజ్ చేసిన తర్వాత ఈ అవసరం లేదులే అనే వాటికి మాత్రం ఇట్లాంటి బ్లౌజ్ అయితే ప్రిఫర్ చేయండి. మేమైతే హానెస్ట్ రివ్యూ అయితే ఇస్తున్నాము. సో మీకు నచ్చితే తీసుకోండి. అంటే ఇప్పుడు ఈ రివ్యూ ఇచ్చేదే నెక్స్ట్ మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి రివ్యూ ఇస్తున్నాము. ఇది కంప్లీట్గా థ్రెడ్ వర్క్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండ్ హ్యాండ్ దగ్గర ఇట్లా వచ్చింది. ఇది కాటన్ మొత్తం, కంప్లీట్ కాటన్. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇది బ్లౌజ్ చూడండి, థ్రెడ్ వర్క్ ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. ఇది బోట్ నెక్ యాక్చువల్లీ. ఓకే, ఇది బ్లౌజ్కి బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ అంటే మనకి కటింగ్ ఏమి ఉండదు, కంప్లీట్గా క్లోజ్ అవుతుంది బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ కూడా సేమ్ ఉంటుంది బోట్. ప్లేన్ శారీస్ మీద అంటే మా పేరెంట్స్ అయితే ఏదైనా అవసరం ఉంటేనే బయటకు వెళ్ళి షాపింగ్ చేస్తారు. తర్వాత ఈ అవసరం ఉంటేనే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. సో అట్లాంటప్పుడు మేము ఇట్లాంటి ప్రిఫర్ అంటే ఆన్లైన్ అయితే ఆర్డర్ పెట్టేసి ఇంటికి వచ్చేస్తాయి కాబట్టి దే ఆర్ హ్యాపీ. సో మాకేమనిపిస్తుంది అంటే ఓకే నచ్చితే ఉంచుకుంటాం, లేదంటే దాన్ని రిటర్న్ పెట్టేస్తాం అంతే. ఓకే, ఈ బ్లౌజు సెకండ్ ఫేవరెట్. ఇది ఎంత బ్లౌజు? బ్లౌజ్ 312 రూపీస్ పడింది బ్లౌజ్. ఖచ్చితంగా పడుతుంది అండి దీనికి అయితే 312 రూపీస్. శారీస్ మీద కానీ కట్టుకోవచ్చు, ఎల్లో, గ్రీన్, వైట్, రెడ్ ఏదైనా పర్లేదు, ఖచ్చితంగా సెట్ అవుతుంది. మీరు ఒకసారి ఒక బ్లౌజ్ తీసుకొని ట్రై చేసి చూడండి. అంటే ఇలాంటి బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఒకసారి వేసుకున్నామంటే చాలా కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ మీదకి వేరే శారీ పే చేయాలి. సూపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది నిన్ననే వచ్చినాయి బ్లౌజులు. ఇది ఆల్టరేషన్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాము. మేము నైట్ చూసినాము. ఒకటి రెడ్ అండ్ ఒకటి పింక్. సో ఇది సపరేట్గా హాఫ్ శారీ కోసం తీసుకున్నాము. హాఫ్ శారీస్ తీసుకున్నాము మేము. సో ఇది పింక్ కనిపిస్తుంది. క్లాత్ గురించి చెప్తామంటే ఈ క్లాత్ గురించి అసలు తెలియదండి, కానీ స్మూత్ ఫినిషింగ్ ఉంది ఈ క్లాత్ అయితే. అండ్ ఇది బార్డర్, పట్టు బార్డర్ వచ్చింది. నెక్స్ట్ రెడ్. ఏంటి ఈ మధ్య అన్నీ ఇవే కలర్స్ అవుతున్నాయి. ఏమోండి మాకు అవే బాగుంటాయి. కొన్ని బ్రైట్ కలర్స్ మాకు మంచిగా కనిపిస్తాయి. రెడ్ అయితే నేను మ్యాక్సిమం మీరు మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటా కనుక
చాలాసార్లు రెడీ చేసి ఉంటాను. నాకు ఎందుకో ఫేవరెట్ అని చెప్పలేను కానీ నా మీదకి మంచిగా అనిపిస్తే అని ఒక చిన్న ఒపీనియన్ అంతే. ఓకే, ఇది బ్లౌజ్. ఇది కూడా బ్లౌజ్ సేమ్. ఇది హ్యాండ్స్ దగ్గర ఇట్లా వస్తుంది. అండ్ ఇది బ్యాక్ సైడ్. ఓకే, దీనికి ఎంత పడింది అంటే ఒక బ్లౌజ్కి 369 పడింది. 369 అంటే 370 రూపీస్ పడింది ఒక బ్లౌజ్కి. చాలా మంది నేను ఒక డాన్స్ చేశాను, అది మీరు చూసి అంటే షార్ట్ అది షార్ట్ ఇక్కడ నేను ప్లే చేస్తా కావాలంటే. సో ఇగో ఈ దాంట్లో షర్ట్ చాలా కొంతమందికి షర్ట్ నచ్చింది, సో అది చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇది ఆల్రెడీ ఒక అమ్మాయి ఐడెంటిఫై చేసినట్టుంది, నేను కామెంట్ కూడా చూసాను ఇది మీషోలో ఉందని చెప్పేసి. ఓకే, అమ్మాయిలకు పక్కా తెలుస్తుందండి మీషో. ఇది షర్ట్ ఫేవరెట్. ఇది చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్గా వచ్చింది మనకి. ఒక్క నిమిషం చూపిస్తాను మీకు ఇది. అండ్ ఫస్ట్ ఇది అమ్మ ఇది ఎట్లా కనిపిస్తుందో వేసుకుంటే అని కొంచెం డౌట్ పోతే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత తెలిసింది ఓకే ఇది పర్లేదు బాగా కనిపిస్తుంది అని చెప్పేసి తీసుకోవచ్చు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. మనకి బడ్జెట్ అయితే చాలా తక్కువ పడింది, 168 రూపీస్. ఇది 168 రూపీస్, దట్ మీన్స్ 170 రూపీస్. సేమ్ అదే బడ్జెట్లో ఇంకొక షర్ట్ తీసుకున్నాను. అదే బడ్జెట్లో 256 పడింది. అంటే ఇది చెల్లెది. తనకి ఈ ప్యాటర్న్లో కొంచెం నచ్చుతాయి, అందుకే యాక్చువల్గా ఇది చెప్పకుండానే నేను ఆర్డర్ పెట్టేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి అన్నట్టు నచ్చుతుందని ఒక చిన్న డౌట్ ఉండే, బట్ సాటిస్ఫైడ్ అయింది. అలా ఉంటుందండి. సో ఏంటంటే ఇద్దరు ఫోన్ల నుంచి ఆర్డర్ పెట్టిన వాళ్ళకి వెతుక్కుంటాను అప్పటి నుంచి. ఇది షర్ట్. యాక్చువల్లీ ఇది కాలర్ రాలేదు, వ్యూ వచ్చింది. ఇక్కడ కొంచెం మీకు కనిపిస్తుంది, ఇది బేబీ పింక్ కలర్. ఇది ఫుల్ స్లీవ్ వస్తుంది. ఫుల్ స్లీవ్ ఆల్రెడీ మన షార్ట్స్లో ఉంటుంటుంది చూడండి. ఓకే, ఇది షర్ట్. ఇది ఒక షర్ట్కి ఎంత పడింది? 200 ఓన్లీ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి బ్లూ కలర్ సేమ్. ఇప్పుడు ఓపెన్ చేసేదాకా కూడా మాకు తెలుస్తలేదు అసలు ఇన్ని తీసుకున్నావా, ఇన్ని సేమ్ కలర్ తీసుకున్నావా. ప్రేమలో రెండు చూస్తే మరి డామ్ రేటింగ్ ఏది ఉండకూడదు, ఈక్వల్ ఉండాలి అన్నట్టుగా తీసుకుంటాం. అందుకే రిపీట్ అయిన కలర్లో తీసుకుంటాం. అంటే ఓకే గైస్, మనం ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ వ్లాగ్ వస్తుంది, అంటే దీంట్లోనే యాడ్ చేయాలి, బట్ అది కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఇది ఇక్కడికి ఆపేస్తున్నాం హాల్ వీడియో. అండ్ మీకు ఈ వీడియోలో ఏదైనా నచ్చినట్టుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే గైస్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.